భారతీయ సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టాన్ని కలిగించిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ సూత్రధారి ఇమ్మడి రవి కేసు విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడు టెక్నాలజీపై కలిగి ఉన్న అపారమైన పట్టు, పకడ్బందీ మోసాల వ్యూహానికి అబ్బురపడిన పోలీసు ఉన్నతాధికారులు అతడికి ఊహించని బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పోలీసులు ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సందర్భంగా అతడి సాంకేతిక పరిజ్ఞానాన్ని, తెలివితేటలను నిశితంగా గమనించారు. అతడి సామర్థ్యాన్ని సక్రమ మార్గంలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు కీలక ప్రతిపాదన చేశారు. నీకు టెక్నికల్ గా మంచి పట్టుంది. పోలీస్ శాఖలో వచ్చి సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా? మంచి జీతం కూడా ఇస్తాం అని అధికారులు నేరుగా రవిని అడిగినట్లు సమాచారం. అయితే పోలీసుల ఈ బంపర్ ఆఫర్ను ఇమ్మడి రవి సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. తన భవిష్యత్తు ప్రణాళికలు వేరే ఉన్నాయని రవి స్పష్టం చేసినట్లు సమాచారం. పోలీసుల ఆఫర్ను తిరస్కరించిన రవి తన తదుపరి లక్ష్యాలపై చేసిన వ్యాఖ్యలు మరింత ఆశ్చర్యానికి గురి చేశాయి. ఐబొమ్మ క్లోజ్ అయింది కదా, ఇకపై ఏం చేస్తావు అని పోలీసులు ప్రశ్నించగా రవి తన భవిష్యత్తు ప్లాన్ ను వివరించాడు. తాను కరేబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్ ను ఏర్పాటు చేస్తానని, దాని ద్వారా డబ్బు సంపాదిస్తానని రవి చెప్పాడు. ఈ రెస్టారెంట్ లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రాతో పాటు దేశంలోని వివిధ ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు రుచి చూపించి భారతీయ ఆహారానికి అలవాటు పడేలా చేస్తానని రవి తెలిపాడు. రెస్టారెంట్కు ఏం పేరు పెడతావని పోలీసులు అడగగా ఐబొమ్మ పేరే పెడతానని రవి చెప్పడం విశేషం. అంతేకాకుండా కొద్ది రోజుల్లోనే కరేబియన్ దీవుల్లోని అన్ని దేశాల్లో ఐబొమ్మ రెస్టారెంట్ శాఖలను ఏర్పాటు చేయాలనే లక్ష్యం కూడా ఉన్నట్లు అతడు వెల్లడించాడు. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో రవి అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేశాడనే దానిపై కూడా పోలీసులు అనేక విషయాలు రాబట్టారు. రవి ఇప్పటికే $1,00,000 అంటే దాదాపు 80 లక్షలు ఖర్చు పెట్టి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వాన్ని పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు రవి దాదాపు 20 కోట్లు సంపాదించగా అందులో ఎక్కువ భాగం సుమారు 17 కోట్లు విలాసవంతమైన జీవితం, ప్రయాణాల కోసమే ఖర్చు చేసినట్లు తేలింది. తన భవిష్యత్తు లక్ష్యం రెస్టారెంట్లతో డబ్బు సంపాదించి వారానికో దేశం తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేయడమేనని రవి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అయితే అతడి తెలివితేటలు, సంచలన వ్యాఖ్యలు, విలాసవంతమైన జీవితం గురించి తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు కూడా షాక్కు గురైనట్లు సమాచారం. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసి రవి సంపాదించిన అక్రమ ఆస్తులను జప్తు చేయడంతో పాటు అతడి అంతర్జాతీయ సహచరులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.